ఈ నెట్వర్క్ కూడా పనిచేసి కేవలం కొంతమంది వ్యక్తులే ఈ బియ్యాన్ని కొన్నారండి రీసైకిల్కి. సో అది కూడా దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి. అలాగే నామినల్గా 6A కేసులు పెడతాం వలన వాళ్ళు మరలా భయం లేకుండా మరలా ఇదే దాన్ని రిపీట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. సో దీని మీద కూడా చర్యలు తీసుకుని ముఖ్యంగా దీన్ని అడ్డుకట్ట వేసే విధంగా పేద ప్రజలందరికీ కూడా మంచి బియ్యాన్ని కూడా అందించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. సో ఆయన తణుకు ఎమ్మెల్యే గారు కాబట్టి కాస్త అవగాహన ఉంటుంది ఆయనకి. అలాగే వనమాడి వెంకటేశ్వరరావు వీరికి చక్కని అవగాహన ఉండే అవకాశం ఉంది. అధ్యక్ష, మొట్టమొదటిగా ఈ కూటమి ప్రభుత్వానికి అదే మంత్రివర్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గత 5 సంవత్సరాలు 19 నుంచి 24 వరకు గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం అంతా కూడా పక్కదారి పడుతుంది, అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి ఆ రోజు ప్రతిపక్షంగా లోకల్గా మేము కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పాదయాత్రలు వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి ఇది అరికట్టాలని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ 5 సంవత్సరాల్లో కూడా ఆ సివిల్ సప్లై మంత్రి కానీ ప్రభుత్వంలో ఉన్నవారు కానీ